నమస్కారం, మీరు చూస్తుంది జిఎం న్యూస్. నా పేరు నందిని. ముందుగా హెడ్లైన్స్. రసాబసాగా సాగిన గుడివాడ మున్సిపల్ సమావేశం. మున్సిపల్ చైర్మన్ను అడ్డగించే ప్రయత్నం చేసిన వైకాపా నేతలు. టీడీపీ వైకాపా నేతల కుమ్ములాట. రంగప్రవేశం చేసిన పోలీసు యంత్రాంగం. దమ్ముంటే కొడాలి నాని రాజీనామా చేయాలని, తాను సైతం రాజీనామా చేసి ఎన్నికలకు వెళ్లడానికి సిద్ధంగా ఉన్నానంటూ నానికి సవాల్ విసిరిన మున్సిపల్ చైర్మన్ యలవర్తి. ఎన్నికల్లో తనను ఓడిస్తే మరలా రాజకీయాల గురించి మాట్లాడను అంటూ నానిపై సవాల్. వైకాపా పార్టీ పైన గెలిచిన నేడు పార్టీ మారి పదవులు అనుభవిస్తున్న వారికి కుక్కకాటుకు చెప్పు దెబ్బ అనే విధంగా చెప్పుతో దాడి చేయడం జరిగిందన్న శాసనసభ్యులు కొడాలి నాని. దమ్ముంటే పదవులకు రాజీనామా చేసి ప్రజల ముందుకు రావాలంటూ సవాల్ విసిరిన శాసనసభ్యులు కొడాలి నాని. గుడివాడ మున్సిపల్ సమావేశం నేడు రసాబసాగా సాగింది. కౌన్సిల్ సమావేశానికి వచ్చిన మున్సిపల్ చైర్మన్ యలవర్తిని వైకాపా నేతలు ప్రతిఘటించాలని ప్రయత్నించడంతో ఇరు పార్టీ కౌన్సిల్ సభ్యులు కొట్టుకునే స్థాయికి చేరుకుంది. దీంతో పోలీసులు రంగప్రవేశం చేసి కౌన్సిల్ సభ్యులను నిలువరించారు. గుడివాడ మున్సిపల్ సమావేశం నేడు ఇరు పార్టీ నేతల మధ్య తీవ్ర స్థాయిలో గొడవతో ప్రారంభమైంది. మున్సిపల్ సమావేశానికి వచ్చిన వైకాపా నేతలు అనంతరం లోపలికి రానున్న మున్సిపల్ చైర్మన్ను అడ్డగించే ప్రయత్నం చేశారు. దీంతో కో ఆప్షన్ సభ్యులు వారిని అడ్డగించడంతో మున్సిపల్ చైర్మన్పై ప్రతిపక్ష నేత చోరగుడి రవికాంత్ చెప్పుతో దాడి చేసేందుకు ప్రయత్నించారు. దీంతో ఆగ్రహించిన టీడీపీ కౌన్సిల్ సభ్యులు రవికాంత్పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడడం జరిగింది. దీంతో పక్కనే ఉన్న ఇరు పార్టీ కౌన్సిల్ సభ్యులు తోపులాడుకోవడంతో మున్సిపల్ కౌన్సిల్ సమావేశం రణరంగాన్ని తలపించింది. దీంతో పోలీసులు రంగప్రవేశం చేసి ఇరు వర్గాల నేతలను సమజయించడం జరిగింది. వైకాపా పార్టీ నుండి టీడీపీ పార్టీలోకి వెళ్లిన మున్సిపల్ చైర్మన్పై ప్రతిపక్ష నేతగా నూతన బాధ్యతలు తీసుకున్న చోరగుడి రవికాంత్ పార్టీకి ద్రోహం చేసిన వ్యక్తి పదవిలో కొనసాగే హక్కు లేదంటూ ఆయనపై దాడికి యత్నించారు. దీంతో అక్కడే ఉన్న టీడీపీ నేతలు చోరగుడి రవికాంత్పై దాడి చేసి గాయపరచడం జరిగింది. నేడు జరగనున్న మున్సిపల్ సమావేశానికి హాల్లోకి రానున్న మున్సిపల్ చైర్మన్పై ప్రతిపక్ష నేత చోరగుడి రవికాంత్ ఒక్కసారిగా తన చెప్పుతో దాడి చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆ దాడిని ప్రతిఘటించేందుకు అక్కడ ఉన్న టీడీపీ నేతలు తీవ్ర స్థాయిలో వైకాపా నేతలపై విరుచుకుపడ్డారు. దీంతో టీడీపీ కౌన్సిల్ సభ్యులు రవికాంత్పై తీవ్ర స్థాయిలో దాడి చేయడం జరిగింది. దీంతో పక్కనే ఉన్న వైకాపా శాసనసభ్యులు కొడాలి నాని వారిని అడ్డగించే ప్రయత్నం చేయగా ఇరు పార్టీలకు చెందిన కౌన్సిల్ సభ్యులు తీవ్ర స్థాయిలో కొట్టుకోవడంతో మున్సిపల్ సమావేశం రణరంగంగా మారింది. వైకాపా పార్టీ నుండి టీడీపీ పార్టీలోకి వెళ్లిన మున్సిపల్ చైర్మన్ పదవికి రాజీనామా చేయకపోవడంతో కుక్కకాటుకు చెప్పుదెబ్బ అనే విధంగా నేడు తమ ప్రతిపక్ష నేత యత్నించడం జరిగిందని, పార్టీ మారిన వారికి ఏమాత్రం నైతిక విలువలు ఉన్నా పదవులకు రాజీనామా చేయాలంటూ గుడివాడ శాసనసభ్యులు కొడాలి నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. నేడు జరిగిన రణరంగంపై శాసనసభ్యులు నాని మాట్లాడుతూ వైకాపా పార్టీ తరపున గెలిచిన వారు నేడు పార్టీ మారి వేరే పార్టీకి వెళ్లినప్పుడు తమ పదవులకు రాజీనామా చేయాల్సిన అవసరం ఉందని ఆయన వెల్లడించారు. వైకాపా కౌన్సిల్ సభ్యులు ఉన్న వార్డులు అభివృద్ధి చేయకుండా ఉంటున్న మున్సిపల్ చైర్మన్ ప్రశ్నించేందుకు నేడు తాను సైతం మున్సిపల్ సమావేశానికి రావడం జరిగిందని, అయితే పార్టీ మారి ద్రోహం చేసిన మున్సిపల్ చైర్మన్కు కుక్కకాటుకు చెప్పుదెబ్బ అనే విధంగా నేడు మా ప్రతిపక్ష నేత చోరగుడి రవికాంత్ మున్సిపల్ చైర్మన్పై చెప్పుతో దాడి చేయడం జరిగిందని ఆయన వెల్లడించారు. తాను పార్టీ మారినప్పుడు తన ఏడాది కాలం శాసనసభ్యుని పదవికి రాజీనామా చేసి మారడం జరిగిందని, కానీ నేడు వీరికిలాగా పదవులు అనుభవిస్తూ పార్టీ మారలేదని ఆయన వెల్లడించారు. నేడు పోలీసులను అడ్డుపెట్టుకుని కౌన్సిల్ సమావేశానికి రావడం కాదని, ప్రతి సమావేశాన్ని ఇలాగే అడ్డుకుంటామని ఆయన వెల్లడించారు. ఈరోజు ఈ గుడివాడ మున్సిపల్ చైర్మన్
నవంబర్ 6వ తారీఖున పార్టీ మారాడు. పార్టీ మారే ముందు రోజు 5వ తారీఖున అత్యవసర సమావేశం అని చెప్పి ఒక సమావేశాన్ని నిర్వహించి అతను వెళ్ళిపోవటం జరిగింది. పార్టీ మారి మళ్ళీ ఈరోజు మున్సిపల్ మీటింగ్ ఉందని చెప్పి అత్యవసర సమావేశం మొన్న అర్ధరాత్రి మాకు నోటీసులు ఇవ్వడం జరిగింది. దాని మీద ఆ సబ్జెక్టుల మీద మాట్లాడాలని వైసీపీలో గెలిచి సిగ్గు లేకుండా తెలుగుదేశంలోకి వెళ్ళి కనీసం రాజీనామా కూడా చేయకుండా అతని పదవికి మాకు సంబంధించినటువంటి వైసీపీకి సంబంధించినటువంటి వార్డుల్లో పూర్తి నిర్లక్ష్యానికి గురి చేశారు. కాబట్టి వాటి మీద ప్రశ్నించాలని చెప్పి రావటం జరిగింది. ఈలోపు మరి కుక్కగాటికి చెప్పుదెబ్బ అని చెప్పి మా రవికాంత్ మా చైర్మన్ మీద దాడి చేసినట్టు ఉన్నాడు. రావటమే దానికి అడ్డం పెట్టుకుని కౌన్సిల్లో ఏ రకమైనటువంటి చర్చ జరగకుండా మొత్తం కూడా మీరందరూ కూడా మీడియా వాళ్ళు అంతా చూస్తున్నారు, అన్నీ కూడా ఓకే అయిపోయినాయి, వెళ్ళిపోతున్నాం అని చెప్పి సిగ్గు లేకుండా పారిపోయినటువంటి పరిస్థితి గుడివాడ మున్సిపాలిటీ. కాబట్టి మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున 10 మంది కౌన్సిలర్లు, 2 కోఆప్షన్ సభ్యులు, నేను శాసనసభ్యుడిగా నాకు కూడా ఈ సమావేశంలో నేను కూడా సభ్యుడినే. మేము 13 మంది ప్రతి మీటింగ్కి వస్తాం. ఇక్కడ వీళ్ళు చేస్తున్నటువంటి అరాచకాలని, వీళ్ళు చేస్తున్నటువంటి పార్టీ వ్యతిరేక కార్యక్రమాలను ఎండగడతాం. మా గొంతులో ప్రాణం ఉన్నంత వరకు ఈ మున్సిపాలిటీలో తెలుగుదేశం పార్టీలోకి మారినటువంటి చైర్మన్ రాజీనామా చేసే వరకు మా పోరాటం కొనసాగుతుంది. నేను తెలుగుదేశం పార్టీలో జూలై 9వ తారీఖున రాజీనామా పార్టీ మారటం, జూలై 9వ తారీఖున నేను జగన్ గారిని కలవటం, ఆ రోజే జగన్ గారిని కలిసినప్పుడు నన్ను సస్పెండ్ చేయడం జరిగింది. నేను 13వ తారీఖున నా రాజీనామా లేఖని స్పీకర్కి ఇవ్వటం, చంద్రబాబు నాయుడు దద్దమ్మలాగా కిరణ్ కుమార్ రెడ్డిని ప్రభుత్వాన్ని కాపాడతా విప్పు జారీ చేసినా కూడా అతను విప్పును ధిక్కరించి ఓటేయటం, నా రాజీనామా లేక నువ్వు విప్పు ధిక్కరించో పార్టీ విప్ అంటే నీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు రాజీనామాని యాక్సెప్ట్ చేయ, లేకపోతే డిస్క్వాలిఫై చేసుకోమని చెప్పి బహిరంగంగా స్పీకర్కి లేఖ రాసి మేము పార్టీ మారాం. కానీ ఇట్టా చోట దద్దమ్మలాగా రాజీనామా లేకమని వీళ్ళని కూడా, లేకపోతే డిస్క్వాలిఫై చేయించుకోమనండి. వీళ్ళు సిగ్గుచారం నాతో వాళ్ళకి ఇక్కడ పోలుకుంటుంది. నేను రాజీనామా చేసా, డిస్క్వాలిఫై అయ్యా, నేను సంవత్సరం పదవి ఉండగానే నా ఎమ్మెల్యే పదవి కూడా కోల్పోయా. సరే, దమ్ము నాకుందా లేదా ఈ పోలీసుని ఇక్కడ ఉన్నటువంటి అంగు ఆర్పాటు మీరు అందరూ చూశారు. దీంట్లో వచ్చిన వాళ్ళు మేము 10 మంది 12 మంది తప్ప మేము 13వ వాడు మా వాళ్ళు లేడు. ఇక్కడ దమ్ము ఎవడుకుంది, ధైర్యం ఎవడుకుంది, ఎవడ జనాన్ని పెట్టుకున్నారు, పోలీసులను పెట్టుకున్నారు. గుడివాడ అభివృద్ధిని అడ్డుకునేందుకే నేడు కొడాలి నాని ప్రయత్నిస్తున్నారని, నానికి దమ్ముంటే రాజీనామా చేసి ఎన్నికలకు వస్తే తాను సైతం ఈ రోజే రాజీనామా చేస్తానంటూ మున్సిపల్ చైర్మన్ యలవర్తి సవాల్ విసిరారు. అనవసరంగా కౌన్సిలర్ను బలి చేసి రాజకీయాలు మానుకుని దమ్ముంటే ఎన్నికలకు సిద్ధపడాలని ఆయన కొడాలి నానికి సవాల్ విసిరారు. స్థానిక మున్సిపల్ కార్యాలయం నందు జరిగిన మున్సిపల్ సమావేశం నందు నేడు జరిగిన గొడవపై మున్సిపల్ చైర్మన్ యలవర్తి మాట్లాడుతూ, అనవసరంగా నేడు కౌన్సిల్ సభ్యుల మధ్య గొడవ పెట్టడం ఎందుకు? నిజంగా నానికి ధైర్యం ఉంటే నానితో పాటు తాను సైతం రాజీనామా చేసి ఎన్నికలకు దిగితే నేడు తాను రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నానంటూ ఆయన వెల్లడించారు. నానికి నిజంగా దమ్ము ఉంటే రాజీనామా చేసి ఇప్పుడు రావిపై పోటీకి రావాలని, తాను సైతం మున్సిపల్ చైర్మన్గా పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నానని, తనకు నచ్చిన వ్యక్తిని తనపై పోటీకి దింపుకోమని ఆయన సవాల్ విసిరారు. ఈ పోటీలో తాను ఓడిపోతే మరలా తాను గుడివాడలో ఎప్పుడూ రాజకీయాల గురించి మాట్లాడను అంటూ నానికి బహిరంగ సవాల్ విసరడం జరిగింది. తాను అభివృద్ధిని కాంక్షించి నేడు పార్టీ మారాను తప్ప నానిలాగా 30 కోట్లకు అమ్ముడు పోలేదని ఆయన వెల్లడించారు. ఈ సందర్భంగా విలేకరులు కౌన్సిల్ నందు మీపై వైకాపా నేతలు దాడి చేశామని చెప్పుకుంటున్నారు అంటూ అడిగిన ప్రశ్నకు వైకాపా పార్టీ కౌన్సిల్ సభ్యుల మొహాలు చూసి ఎవరు తన్నులు తిన్నది తెలుస్తుంది అంటూ ఆయన జవాబునిచ్చారు. ఈ సందర్భంగా రావి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ, కొన్ని ఛానల్ వారు తమపై దాడి జరిగిందని చూపిస్తున్నారని, కానీ నిజానికి తమ కౌన్సిల్ సభ్యులు వైకాపా పార్టీ వారిని తీవ్ర స్థాయిలో ప్రతిఘటించడం జరిగిందని ఆయన వెల్లడించారు. కౌన్సిల్లో జరిగినటువంటి పరిణామాలు అందరికీ తెలిసినాయే. నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో గెలిచిన మాట వాస్తవమే. చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలకే ఆకర్షితునై పట్టణాన్ని 15 సంవత్సరాల మట్టి దరిద్రం అయిపోయింది. ఈ పట్టణాన్ని మనం బాగు చేయాలనేటువంటి లక్ష్యంతో ఆయన చేస్తున్నటువంటి కృషికి మేమందరం కూడా మద్దతు ఉండాలని చెప్పి నేను, నాతో పాటు 9 మంది కౌన్సిలర్లు జాయిన్ అయ్యాం. అంతేగాని నీకు మళ్ళీ 30 కోట్లు 40 కోట్లు తీసుకుని ఏ పార్టీలోకి వెళ్ళిపోవాలా? ధైర్యంగా వెళ్ళిపోయాం. ఇన్ని మాటలు నేను చెప్పను. నువ్వు అడిగావంట కదా రాజీనామా చేయమని. నీకు దమ్ము ధైర్యం ఉంటే కొడాలి నానికి నువ్వు రాజీనామా చేయి పదవిలోనో. నేను ఈరోజు సాయంత్రం రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నా, చేసేస్తా. నేను రాజీనామాకి నీ మీద ఓడిపోయిన రావి వెంకటేశ్వర గారు పోటీ చేస్తాను, నువ్వు చేయి. నా మీద ఓడిపోయిన వాళ్ళు నువ్వు ఎవరిని పెట్టుకుంటావు పెట్టుకో.
మేము ఓడిపోతే గుడివాడలో మళ్ళీ రాజకీయాల గురించి మాట్లాడడం నీకు దమ్ముంటే ఇద్దరం పదవిలో ఉన్నాం, సాయంత్రం రాజీనామాకి నువ్వు సిద్ధంగా ఉండు. అంతేగాని పాప మా కౌన్సిలర్లు నన్ను నమ్మి నుంచున్నారు ఎలక్షన్లో, నా కోసం గెలిచారు వాళ్ళు. అటువంటి ఆడాళ్ళని ఎస్సీస్ని వాళ్ళని ముందు పెట్టుకుని నీ మైనార్టీని నీ దొంగ నాటకాలు మాకు తెలీదా? మేము ఎన్నాళ్ళ నుంచి చూస్తున్నాం. పాపం వాళ్ళని అమాయకులను బలి చేయొద్దు. నీకు దమ్ముంటే నువ్వు రాజీనామా చేయి, నేను రెడీగా ఉన్నా. సాయంత్రం రాజీనామా చేసి సిద్ధంగా ఉన్నాను. నాకు దమ్ముంది, నేను చేస్తా. నీకు దమ్ముంటే నువ్వు చేయి. నీమే పోటీ చేయను, రాజేంద్రరావు చేస్తాడు, నేను పోటీ చేస్తా. ఎలక్షన్లో ఎవరెవరు తన్నులు తిన్నారో, ఇప్పుడు లోపల ఎవరెవరు తన్నులు తిన్నారో అందరికీ తెలుసు. ఆడ మొఖాలు చూస్తే తెలుస్తుంది ఎవరు తన్నులు తిన్నారు. మీడియా చూసింది. ఇక దాని గురించి అనవసరం అడ్డుకుంటే ఇట్లాగే జరుగుతుంది ప్రతి మీటింగ్. నువ్వు ప్రతి కౌన్సిల్ మీటింగ్ అడ్డుకుంటానన్నావు కదా. అసలు అడ్డుకోవడం ఎందుకు? నేను రాజీనామా చేస్తున్నాను అన్నాగా. ప్రజలు ఎందుకు అభివృద్ధి అవ్వకుండా గుడివాడిని ఆపుతావు? నేను రాజీనామా చేస్తున్నాను అంటానుగా. నువ్వు చేయి. నువ్వేదో పెద్ద ఇది అన్నావు కదా, నువ్వు చేయి, చూద్దాం. అభివృద్ధిని అడ్డుకోమాక. ఎందుకది? ప్రజలకు రావాల్సిన ఆపుతాం. పాపం 10 మంది అమాయకులైనటువంటి కౌన్సిలర్లు పెట్టుకుని గుడివాడ పట్టణం ఏ విధంగా డెవలప్ అవుతుందో ఒకసారి చూడు. చంద్రబాబు గారు ఏ విధంగా డెవలప్ చేస్తున్నారో ఒకసారి చూడు. డైరెక్ట్గా అడుగుతున్నా, నువ్వు రాజీనామా చేస్తే నీ ఛాలెంజ్కి ఎనీ టైం రెడీ. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కౌన్సిలర్స్ అందరూ కూడా వాళ్ళు చాలా ధైర్యంగా, నేను ఊహించిన దానికంటే గట్టిగా పోరాడారు. ఇవాళ వాళ్ళ స్వార్థం కోసం వాళ్ళు ఏం చేయట్లా. కౌన్సిలర్స్ వాళ్ళ స్వార్థం కోసం ఏం లేదు. ఇవాళ మేము చెప్పాం, మీరందరూ డెవలప్మెంట్ వాళ్ళ పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. 7 కోట్లు పెడుతున్నాం, ఇది ఆమోదం చేయాలని సమర్థవంతంగా మహిళా కాంగ్రెస్ కౌన్సిలర్స్ కానీ అదేవిధంగా మిగతా కౌన్సిలర్స్ అందరూ కూడా సమర్థవంతంగా పనిచేశారు. నేను ప్రతి ఒక్కరిని కూడా అభినందిస్తున్నా. అదేవిధంగా మీరు గమనించాలి, నిన్న పోలవరం ఇవాళ కాంక్రీట్ పనులు నిన్న ప్రారంభించారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఇవాళ మనకి ఈ రోజున మనకు లైఫ్ లైన్ మనకి పోలవరం. అటువంటి కార్యక్రమాన్ని ఇవాళ మన రాష్ట్రానికి అన్ని విధాల ఇవాళ సాటిస్ఫై అయ్యే కార్యక్రమం పోలవరం. అది కూడా పూర్తి కాబోతుంది. 2019 నాటికి స్పిల్వే పూర్తి చేసుకుని లెఫ్ట్ రైట్ కెనాల్స్కి మంచి తాగునీరు సాగునీరు ఇచ్చే బాధ్యత కూడా ప్రభుత్వం చేపట్టింది. తప్పకుండా చేస్తాం. ఇవాళ ఎవరు చెప్తే ఏం చేయాలో మాకు తెలుసు. రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలో మాకు తెలుసు. గతంలో మేము ఏ విధంగా హైదరాబాద్ కానీ మిగతా ప్రాంతం అభివృద్ధి చేసామో మాకు తెలుసు. అదేవిధంగా ఈరోజు రాష్ట్రాన్ని అన్ని రకాలుగా అన్ని వనరులకు సమకూర్చి రాష్ట్రాన్ని దాంతోపాటు గుడివాడ కూడా అభివృద్ధి చేస్తాం. మీ శాశ్వత కృషి చేస్తాం. మీరందరూ కూడా సహకరించండి చెప్పి మరొకసారి విజ్ఞప్తి చేసి సెలవు తీసుకున్నాం. మున్సిపల్ సమావేశంలో నేడు వైకాపా పార్టీ తీరు ఎలాంటిదో అందరికంటికి కనిపించిందని, అభివృద్ధిని అడ్డుకునేందుకు ఎవరైనా ప్రయత్నిస్తే వారిపై ప్రతిఘటించేందుకు టీడీపీ నేతలు సిద్ధంగా ఉన్నారని టీడీపీ నేత రావి వెల్లడించారు. ప్రతిపక్షం అంటే హుందాగా ప్రవర్తించాలి గాని ఇలాంటి చిల్లర పనులు ప్రవర్తించడం సరైన పద్ధతి కాదంటూ టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. నేడు జరిగిన మున్సిపల్ సమావేశం నందు వైకాపా నేతలు సృష్టించిన సంఘటనను టీడీపీ నేతలు తీవ్ర స్థాయిలో వ్యతిరేకించారు. ప్రతిపక్షం అంటే హుందాగా ఉండాలి కానీ నేడు వైకాపా నేతల ప్రవర్తన సిగ్గుచేటుగా ఉందని టీడీపీ నియోజకవర్గ కన్వీనర్ రావి వెల్లడించారు. 15 సంవత్సరాల పాటు గుడివాడను భ్రష్టు పట్టించిన నాయకుడు నేడు తమపై దాడికి దిగితే మా కౌన్సిల్ సభ్యులు తగిన రీతిలో బుద్ధి చెప్పడం జరిగిందని ఆయన వెల్లడించారు. వైకాపా నేతలు ప్రతిఘటించి వారిని దేహశుద్ధి చేసిన సందర్భంగా మా కౌన్సిల్ సభ్యులను అభినందిస్తున్నామంటూ ఆయన వెల్లడించారు. ఈ సందర్భంగా ఫ్లోర్ లీడర్ లింగం ప్రసాద్ మరియు పట్టణ టీడీపీ అధ్యక్షులు రాంబాబు మాట్లాడుతూ ఇలాంటి చవకబారు రాజకీయాలు మానేసి దమ్ముంటే నాని ముందుకు రావాలని, కౌన్సిలర్స్ను ముందుకు తోసి తాను వెనుక ఉండటం సరైన పద్ధతి కాదంటూ వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇకపై కూడా ఇదే రీతిలో వారికి బుద్ధి చెప్పడం జరుగుతుందని వారు వెల్లడించారు. కూడా వాళ్ళు చాలా ధైర్యంగా, నేను ఊహించిన దానికంటే గట్టిగా పోరాడారు. ఇవాళ వాళ్ళ స్వార్థం కోసం వాళ్ళు ఏం చేయట్లా. కౌన్సిలర్స్ వాళ్ళ స్వార్థం కోసం ఏం లేదు. ఇవాళ మేము చెప్పాం, మీరందరూ డెవలప్మెంట్ వాళ్ళ పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. 7 కోట్లు పెడుతున్నాం, ఇది ఆమోదం చేయాలని సమర్థవంతంగా మహిళా కాంగ్రెస్ కౌన్సిలర్స్ కానీ అదేవిధంగా మిగతా కౌన్సిలర్స్ అందరూ కూడా సమర్థవంతంగా పనిచేశారు. నేను ప్రతి ఒక్కరిని కూడా అభినందిస్తున్నా. అదేవిధంగా మీరు గమనించాలి, నిన్న పోలవరం ఇవాళ కాంక్రీట్ పనులు నిన్న ప్రారంభించారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఇవాళ మనకి ఈ రోజున మనకు లైఫ్ లైన్ మనకి పోలవరం. అటువంటి కార్యక్రమాన్ని ఇవాళ మన రాష్ట్రానికి అన్ని విధాల ఇవాళ సాటిస్ఫై అయ్యే కార్యక్రమం పోలవరం.
అది కూడా పూర్తి కాబోతుంది. 2019 నాటికి స్పిల్వే పూర్తి చేసుకుని లెఫ్ట్ రైట్ కెనాల్స్కి మంచి తాగునీరు సాగునీరు ఇచ్చే బాధ్యత కూడా ప్రభుత్వం చేపట్టింది. తప్పకుండా చేస్తాం. ఇవాళ ఎవరు చెప్తే ఏం చేయాలో మాకు తెలుసు. రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలో మాకు తెలుసు. గతంలో మేము ఏ విధంగా హైదరాబాద్ కానీ మిగతా ప్రాంతం అభివృద్ధి చేసామో మాకు తెలుసు. ఇవాళ ఎజెండా ఆమోదానికి ఎజెండా పెట్టారో గుడివాడ చరిత్రలో ఎప్పుడు జరగని ప్రగతి ఏదైతే ఉందో ఇప్పుడు జరుగుతూ ఉంది. అట్లాగే కౌన్సిలర్లు ఎవరైతే మొన్న నీ దగ్గర నుంచి వచ్చారో నువ్వు ఏదైతే ఇక్కడ జరుగుతున్న అభివృద్ధిని పట్టించుకోకుండా ఉన్న మీదట ఇక్కడ చంద్రబాబు నాయుడు గారికి ఆకర్షితులై ఇక్కడికి వచ్చి ఇవాళ తెలుగుదేశం పార్టీలో చేరితే అదేదో తప్పు అన్నట్టు ఇవాళ కౌన్సిల్ అడ్డుకోవటం, అట్లాగే కార్యకర్తల్ని అట్లాగే కౌన్సిలర్ల మీదకి వెళ్ళటం ఇదంతా కరెక్ట్ కాదు. ఏదైనా సరే ఏమైనా చేయదలుచుకుంటే ఏమైనా ఉంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను కనుక నువ్వు కనుక ఏదైనా చేయడం ప్రయత్నించినా ఏమైనా చేసినా కార్యకర్తలందరూ కూడా తిరగబడతారు. అదంతా గుర్తుపెట్టుకోవాలి. తగిన మూల్యం మీరు చెల్లించుకోవాల్సి వస్తుంది. అది గుర్తుపెట్టుకొని ప్రవర్తించాలి. ఇంతకుముందు రాబోయే కౌన్సిల్ మీటింగ్ కూడా ఏదో జరగనివ్వు అనే టైప్లో మీరు చెప్పినామట. అదంతా కూడా అభివృద్ధి ఏజెండా అని చెప్పేసి గుడివాడ పట్టణం అభివృద్ధి ఏజెండా అని చెప్పేసి మేము పనిచేయడం జరిగింది. మరి అదేవిధంగా మా పార్టీ విధానాలకి విధి విధానాలకి మా యొక్క నాయకత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని బలపరచడానికి వాళ్ళు స్వచ్ఛందంగా మరి పార్టీకి వాళ్ళు రావటం, మేము కూడా వ్యక్తిగతంగా మాకేమున్నా విభేదాలు ఉన్నా కూడా అలాంటివి కూడా పక్కన పెట్టి పార్టీ స్టాండే ఎప్పుడు కూడా పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా కూడా అది మంచి అయినా చెడైనా ఆ నిర్ణయానికి మరి మేము కట్టుబడి మరి ఎప్పుడు కూడా పనిచేస్తా ఉన్నాం గతం నుంచి కూడా. అదేవిధంగా మరి మేమంతా కూడా కలిసి ఒక సమిష్టిగా మరి ఈ రోజున 7 కోట్ల రూపాయలు మరి ఫండ్ అన్నీ కూడా పెట్టడం. ఇంకొకసారి అడ్డుకుంటే ఇంతకన్నా దారుణంగా తరిమి కొడతామని తెలియజేస్తున్నాను. కబడ్దార్ ఇంకోసారి ఏదో చేద్దాము పగలదిద్దామని వచ్చాడు. ఎప్పుడు ఇక నుంచి ఒక అంగుళం కూడా తెలుగుదేశం కార్యకర్తల మీద ఏక కూడా వాళ్ళకుండా చూస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాం. కబడ్దార్ అంతే. మరి ఎక్కడెక్కడ సమస్యలు ఉన్నాయో వాటిని తెలుసుకుని ఏజెండాలో పెట్టడం జరిగింది. ఎక్కడైతే ఈ ఏజెండా జరగనిస్తే ఈ గుడివాడ పట్టణం అభివృద్ధి చెందుద్దో 15 సంవత్సరాలుగా గుడివాడ పట్టణాన్ని అభివృద్ధి చెందనివ్వలేదు. మరి ఇప్పుడు ఎక్కడ చెందుద్దో అని చెప్పని ఆందోళనతో ఒక 15 రోజులుగా మరి తోటి కౌన్సిలర్స్ అందరితో కూడా ఒక మీటింగ్ వేసుకుని ఎలా అయితే దీన్ని మరి చెడగొట్టాలని చెప్పని సెక్రటరీస్లో కానివ్వండి మరి వాళ్ళ పార్టీ ఆఫీస్లో కానీ మీటింగ్లు వేసుకుని దీన్ని చెడగొట్టాలని చెప్పి ఎంతో ప్లాన్తో పకడ్బందీగా ఇక్కడికి రావడం జరిగింది. మేమంతా కూడా మరి చైర్మన్ ఛాంబర్ నుంచి లోనికి వెళ్ళంగానే చైర్మన్ గారిని అడ్డుకోవడానికి ప్రయత్నం చేశారు. వెంటనే ఆ ప్రయత్నం మీరు కూడా గతంలో తల్లిపాలు దాగి రొమ్ము గుద్దినటువంటి మనిషి నువ్వు, అది గుర్తుపెట్టుకొని మసలితే చాలా మంచిది. ఇవాళ కౌన్సిలర్ సభ్యులని అడ్డం పెట్టి వాళ్ళు ఏదో అభివృద్ధికి నిరోధంగా ఉండాలని చెప్పి నువ్వు తలంపుతో వచ్చావు. కానీ అది నీకు సాగనేటువంటి విషయం అని చెప్పి తెలియజేస్తా ఉన్నావు. ఈ రోజు నుంచి కూడా ఇందాక రావు వెంకటేశ్వర చెప్పినట్టు ఇది ఆరంభం మొదలైంది, ఇది అంతం కాదు, ఇది ఆరంభం. ఇది ఇక నుంచి కూడా ఏ మాత్రమైనా సరే తెలుగుదేశం పార్టీ కౌన్సిలర్సే కాదు సామాన్య కార్యకర్త మీద కూడా ఆయన ఒంటి మీద జుట్టు కూడా నువ్వు పేకలేవని చెప్పి నేను ప్రత్యేకంగా నీకు మరీ హెచ్చరిస్తా ఉన్నాను. ఇది ఇక నువ్వు పతనానికి దారి తీస్తుందని చెప్పి ఇది నువ్వు ఇంకొంచెం ఎంత పెంచుకుంటే అంత నీకు దుగునీకృతం అయిపోతావని చెప్పి నీకు తెలియజేసుకుంటూ ఖబర్దారని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. ఇవాళ ఇక్కడ ఏమీ చేయలేక ఛానల్స్ వాళ్ళకి ఫోన్లు చేసి రాజకీయం అంటే తెలియని నానికి రాజకీయ భిక్ష పెట్టింది టీడీపీ పార్టీ అనే సంగతి మర్చిపోయి నేడు రౌడీ రాజకీయం టీడీపీపై ప్రదర్శిస్తున్నారని టీడీపీ నేత రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ చైర్మన్ వర్ల రామయ్య మండిపడ్డారు. టీడీపీ పార్టీలోకి వచ్చిన మున్సిపల్ చైర్మన్పై నేడు ఇలాంటి దాడులు చేయించడం సరైన పద్ధతి కాదని ఇకనైనా నాని తన రౌడీ రాజకీయం వీడాలంటూ ఆయన హెచ్చరించారు. స్థానిక టీడీపీ పార్టీ కార్యాలయం నందు నేడు విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గృహ నిర్మాణ సంస్థ చైర్మన్ వర్ల రామయ్య మాట్లాడుతూ నేడు గుడివాడ కౌన్సిల్ సమావేశం నందు వైకాపా నేతలు ప్రదర్శించిన రౌడీయిజం సరైనది కాదని ఆయన మండిపడ్డారు. వైకాపా పార్టీ సిద్ధాంతాలు నచ్చక నేడు టీడీపీ పార్టీలోకి వచ్చిన వ్యక్తులపై ఇలాంటి దాడులు చేయడం సిగ్గుచేటు అంటూ ఆయన మండిపడ్డారు. రాజకీయం అంటే ఏమిటో తెలియని నానికి నాడు సీటు ఇచ్చి సమాజంలో గౌరవం ఇచ్చిన పార్టీ టీడీపీ పార్టీ అని ఆయన వెల్లడించారు. అలాంటి ఆయన నేడు చేస్తున్న రౌడీయిజం సరైన పద్ధతి కాదని ఇలాంటి రాజకీయాలు మానుకోవాలని ఆయన హెచ్చరించారు. త్వరలోనే వైకాపా నేత జగన్ జైలుకు వెళ్లడానికి సిద్ధంగా ఉన్నారని ఆయన వెనుక ఇలాంటి నాయకులు సైతం జైలుకు వెళ్తారంటూ ఆయన వెల్లడించారు. రౌడిజం చేసి రాజకీయం చేయాలనుకోవటం, రౌడిజం ద్వారా రాజకీయ లబ్ధి పొందాలనుకోవటం, రౌడిజం ద్వారానే బ్రతకాలని కోరుకోవటం అది తప్పు అని చెప్పి హెచ్చరిక చేస్తూ ఉన్నాము. ఏమండి, పార్టీ మారుతూ ఉన్నారు,
చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధిలో వాళ్ళు కూడా భాగస్థులు కావాలని చెప్పి వస్తూ ఉన్నారు. ఆ రోజు తెలుగుదేశం పార్టీని విడిచి వెళ్ళలేదా? అనామకుడుగా ఉన్న నిన్ను తెలుగుదేశం పార్టీ పిలిచి కొన్ని ప్రత్యేక కారణాల వల్ల నీకు సీట్ ఇచ్చి ఆర్థిక సాయం చేసి గెలిపిస్తే నువ్వు పార్టీ వదిలి పోలేదా? నువ్వు వెళ్ళే రోజున రాజీనామా చేసావా? నువ్వు ఇప్పుడేంటి డ్రామా? రౌడీజం చేయొద్దని చెప్పి హెచ్చరిక చేస్తున్నావు. మీ పార్టీ చాలామంది 21 మంది ఎమ్మెల్యేలు వచ్చారు. అందరూ వాళ్ళందరూ కూడా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం పట్ల నమ్మకంతో వచ్చాడు. మీ నాయకుడు అసలు బయట ఉంటాడో లేదో తెలియని పరిస్థితుల్లో, అగమ్యగోచరమైన పరిస్థితుల్లో వాళ్ళు మా పార్టీలోకి రావడం జరుగుతుంది. నీకు తెలీదా? మీ నాయకుడు త్వరలో జైలుకు పోతున్నాడని నీకు తెలీదా? జడ్జిమెంట్ వస్తే మీ నాయకుడు తిహార్ జైల్లో ఉంటాడా, రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉంటాడా, ఎక్కడ ఉంటాడని మీరు రోజు చర్చించుకోవట్లేదా? ఆ పరిస్థితుల్లో రాజీనామా చేసి మీ పార్టీ నుంచి వెళ్ళిపోతే ఏమిటి తప్పు? ఎందుకంత రాద్ధాంతం చేస్తున్నావు? మున్సిపల్ చైర్మన్ మీద చెప్పు విసరటం అది మీ సంస్కృతి. మీ నాయకుడు, ఆ నాయకుడు కుటుంబం, వాళ్ళ తండ్రి, వాళ్ళందరూ చేసే పనులు మీ అందరికి అలవాటైనాయి. ఏమి గౌరవం అండి? ఒక మున్సిపల్ చైర్మన్ని, ఎంపికైన మున్సిపల్ చైర్మన్ని అలా అగౌరవంగా మాట్లాడొచ్చా? అగౌరవపరచొచ్చా? ఇది తప్పు అని చెప్పి హెచ్చరిక చేస్తున్నాం. నాని, ఈ రకంగా ఇదే రౌడిజంతో నువ్వు గుడివాడలో చలామణి అవ్వాలంటే నీ ఆట కట్టించడం ఎలాగో తెలుగుదేశం పార్టీకి, ప్రభుత్వానికి బాగా తెలుసు అని చెప్పి కూడా మేము హెచ్చరిక చేస్తున్నాం. ఈ రోజు నుంచి నేను రౌడీ రాజకీయాలు మానేయాలి మిస్టర్ నాని. నోటికొచ్చినట్లు మాట్లాడటం తగ్గించుకోవాలి మిస్టర్ నాని. మా నాయకుడు గుడివాడ పట్టణంలో అనేక దొంగతనాలకు పాల్పడుతున్న వ్యక్తిని పట్టణ 2 టౌన్ పోలీసులు అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఇతని వద్ద నుండి 5 లక్షల రూపాయలు ఖరీదు చేసే 25 కాసుల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకోవడం జరిగిందని డీఎస్పీ అంకినీడు ప్రసాద్ వెల్లడించారు. స్థానిక 2 టౌన్ పోలీస్ స్టేషన్ నందు విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎస్పీ అంకినీడు ప్రసాద్ మాట్లాడుతూ, గుడివాడ ప్రాంతం నందు గత కొంతకాలంగా అనేక దొంగతనాలకు పాల్పడుతున్న ఒక వ్యక్తిని గత రోజు 2 టౌన్ ఎస్ఐ హరి మరియు ఆయన బృందం అదుపులోకి తీసుకోవడం జరిగిందని ఆయన వెల్లడించారు. అయితే నిందితుడు మైనర్ కావడంతో అతని వివరాలు వెల్లడించడం లేదని ఆయన వెల్లడించారు. అతని వద్ద 5 లక్షల రూపాయల ఖరీదు కలిగిన 25 కాసుల బంగారాన్ని స్వాధీనం చేసుకోవడం జరిగిందని, ఇతను దొంగలించిన బంగారాన్ని అతని నాయనమ్మకు ఇవ్వడంతో ఆమె దాయడం జరిగిందని, దీంతో ఇద్దరిని అదుపులోకి తీసుకోవడం జరిగిందని ఆయన వెల్లడించారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీస్ సిబ్బందికి ఆయన రివార్డులను అందించారు. ఈ మధ్యకాలంలో గుడివాడలో డే అఫెన్సెస్ అంటే ఇల్లు లాక్స్ ఓపెన్ చేసి ఇన్మేట్స్ ప్రెజెంట్లో ఉండి ఒక అంతస్తులోంచి వేరే అంతస్తులోకి వెళ్ళినప్పుడు డే టైమ్ అఫెన్స్లు ఎక్కువ జరుగుతున్నాయి. దాంతోపాటు నైట్ అఫెన్స్లు కూడా కొన్ని ఉన్నాయి. దీని మీద స్పెషల్ కాన్సన్ట్రేషన్ చేసి సిఐ గారికి వాళ్ళందరికీ కూడా దీని మీద ఒక టీంని ఏర్పాటు చేయమని చెప్పడం జరిగింది. దాని మీద శ్రీహరి అండ్ ఒక టీము ఫామ్ చేసి ప్రత్యేకించి, ఎందుకంటే ఇన్మేట్స్ ప్రజెంట్లోనే ఉంటున్నారు, అఫెన్సులు జరుగుతున్నాయి. వీరు ఎట్లా జరుగుతున్నాయి అనేది కొంత అనుమానాస్పదం, మాకు ఫస్ట్లో అనుమానాస్పదంగా ఉండేది, కానీ అఫెన్సులు జరుగుతున్నాయనే నిర్ధారణ అయింది. దాని మీద ఒక స్పెషల్ టీం శ్రీహర్ ఆధ్వర్యంలో ఒక టీంని ఏర్పాటు చేసి నలుగురిని తిప్పడం చేస్తే వాళ్ళు ఈరోజు ఉదయం అనుమానాస్పదంగా తిరుగుతున్న ఒక వ్యక్తిని పట్టుకుని విచారించారు. వాడు సుమారు 8 కేసుల్లో నేరాలు ఒప్పుకున్నాడు. అయితే అతను జువనైల్ కాబట్టి అతని పేరు కానీ వివరాలు కానీ ఇప్పుడు నేనేం చెప్పట్లేదు. సుమారు 8 కేసులు, అందులో ఒక గ్రేవ్ కేసు కూడా ఉంది. 8 కేసుల్లో 1 టౌన్ పిఎస్లో 4, 1 టౌన్లో 3, 1 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో 3 కేసులు, 2 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో 4 కేసులు, నందివాడ పోలీస్ స్టేషన్ పరిధిలో 1 కేసు, మొత్తం 8 కేసులు వివరాలు చెప్పాడు. సుమారుగా 25 కాసుల బంగారం రికవరీ చేసాం వాళ్ళ దగ్గర నుంచి. ఈ బంగారు దొంగిలించిన వస్తువులన్నీ తీసుకెళ్ళి ఇంట్లో వాళ్ళ నానమ్మ మంగమ్మ వాళ్ళ అమ్మమ్మ అయిన మంగమ్మకి ఇచ్చాడు. ఆవిడ తీసుకెళ్ళి ఇంట్లోనే దాచింది. ఎక్కడా కూడా ఇందులో విచిత్రం ఏంటంటే ఎక్కడా కూడా డిస్పోజ్ చేయలే.
అయితే కొన్ని కేసు ఎన్జీఓ ఉద్యోగుల ఆధ్వర్యంలో నూతన సంవత్సరం సందర్భంగా ముద్రించిన క్యాలెండర్ను నేడు గుడివాడ ఆర్డీఓ చక్రపాణి చేతుల మీదుగా ఆవిష్కరించడం జరిగింది. రాష్ట్ర విభజన జరిగిన నేడు ఉద్యోగులకు ఎక్కడ ఇబ్బందులు రాకుండా ఉండేందుకు మన చంద్రబాబు గారు కృషి చేస్తున్నారని ఆయన వెల్లడించారు. తప్పకుండా ఉద్యోగులు రాష్ట్ర అభివృద్ధికి సహకరిస్తామని ఆయన వెల్లడించారు. స్థానిక ఎన్జీఓ హోం నందు నేడు ఎన్జీఓ ఉద్యోగ సంఘాల ఆధ్వర్యంలో నూతనంగా ఆవిష్కరించిన క్యాలెండర్ను నేడు గుడివాడ ఆర్డీఓ చక్రపాణి చేతుల మీదుగా ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేడు ఎన్జీఓ సంఘం ఆధ్వర్యంలో క్యాలెండర్ను ఆవిష్కరించడం ఆనందంగా ఉందని ఆయన వెల్లడించారు. నేడు రాష్ట్రం విడిపోయినా ఉద్యోగులకు ఎటువంటి ఇబ్బంది రాకుండా మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు జీతాలు అందించడం మరియు వారికి రావాల్సిన ఇంక్రిమెంట్స్ను అందించడం జరుగుతుందని ఆయన వెల్లడించారు. అలాగే నూతనంగా అనేక ఉద్యోగులకు నోటిఫికేషన్స్ ఇవ్వడం జరిగిందని ఆయన వెల్లడించారు. ఈ సందర్భంగా ఎంఆర్ఓ మాట్లాడుతూ నేడు ఎన్జీఓ ఉద్యోగ సంఘం ఆధ్వర్యంలో ముద్రించిన క్యాలెండర్ను ఆవిష్కరించడం ఆనందంగా ఉందని ఆయన వెల్లడించారు. 17 సంవత్సరంలో రాష్ట్ర విభజన జరిగి 3 ఏళ్లు కావస్తున్నది. అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో కూడా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మనకు రావాల్సిన మొత్తాలని అనా పైసలతో సహా ఇచ్చేస్తున్నారు. ఎప్పటికప్పుడు లేట్ లేకుండా ఆలస్యం చేయకుండా 43% ఫిట్మెంట్తో మంచి జీతాలు ఇస్తున్నారు. కొత్తగా రిక్రూట్మెంట్స్ కూడా భారీ స్థాయిలో జరుగుతున్నాయి. మీరు గమనించినట్లయితే గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా ముఖ్యమంత్రి గారు యువ రక్తం అన్ని శాఖల్లో కూడా పాతవారు వెళ్ళిపోతూ ఉంటే కొత్త యువ రక్తం నింపాలి. కొత్తగా నీళ్ళు వచ్చినప్పుడు పాత నీళ్ళు సముద్రంలోకి వెళ్ళిపోతాయి. అది ప్రకృతి ధర్మము. రిటైర్మెంట్లు అన్నీ నింపడానికి గొప్ప ప్రయత్నం చేస్తూ వరుసగా నోటిఫికేషన్స్ ఇస్తున్నారు. వీరందరూ కూడా కొత్తగా చేరి బాగా చక్కగా ట్రైనింగ్ తీసుకొని మంచి స్పిరిట్తో మనం ప్రజలకు సేవకులం, ప్రజలు కట్టిన ట్యాక్సులతో మనకు జీతాలు వస్తున్నాయి, వాటితో మనం చక్కగా పనిచేయాలని ప్రతి ఒక్కళ్ళు ఈ నూతన సంవత్సరంలో ఒక రెజల్యూషన్ ఏంటి, నా దగ్గరికి వచ్చిన కాగితం, నా ముందుకు వచ్చిన కాగితాన్ని అదే రోజు నేను డిస్పోజ్ చేసేస్తాను. ఆ కాగితాన్ని నేను ఒక్కరోజు కూడా పెండింగ్ పెట్టుకోను. పేదవాళ్ళు, ఎస్సీ ఎస్టీలు, బీసీలు, మైనారిటీలు వాళ్ళందరూ కూడా ఎంతో అవస్థలు పడి రెవెన్యూ శాఖ పరంగా అయితేనేమి, పంచాయతీరాజ్ అయితేనేమి ఏదో సమస్యలు తీరుస్తారని వస్తారు, అర్జీలు ఇస్తారు, లేదంటే సమస్యలు పరిస్తారు. దాంట్లో మంచి వార్త రావచ్చని కూడా చెప్పడం జరిగింది. అది కూడా ఒక మంచి పరిణామం. అదేవిధంగా ఎలాగైతే మనం మన హక్కుల గురించి మనం పోరాడి మనం చేసుకుంటున్నామో అదేవిధంగా మన బాధ్యతల గురించి కూడా మనం గుర్తించుకోవాల్సి ఉంది. దాంట్లో మాత్రం అవుతుంది. ఎందుకంటే మన సార్ ఆర్డీఓ గారు చెప్పినట్టు స్పీడ్ డిస్పోజల్ అనేది ఈరోజు చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే గతంలో ఎక్కువ టపా వేసేవారు, అది మన దగ్గర వచ్చేసరికి 15 రోజులు పట్టేది. ఆ తర్వాత మనం పంపించేసరికి ఒక 15 days, నెల వరకు కరస్పాండెన్స్ జరిగేది. కానీ ఈరోజు చూసినట్లయితే రిటర్న్ మెయిల్, రిటర్న్ ఫ్యాక్స్ అనే ఒక పదాలు కనబడుతున్నాయి. ఆ పదాల్లో కూడా ఇంకా మనం ఒక విధంగా చెప్పాలంటే మెయిల్ కన్నా ఫాస్ట్గా, అంటే మనకి ఏదైతే మెయిల్స్ వస్తున్నాయో వాటికన్నా ఫాస్ట్గా మనం రెస్పాండ్ అవుతున్నామో. అదేవిధంగా టెలిగ్రామ్ మెసేజ్లు మనం ఎక్కడైతే ఉన్నామో అక్కడ ఫోటో తీసి అప్లోడ్ చేయండి అంటున్నారు. ఆ విధంగా మనం చక్కగా పనిచేస్తున్నాం. అదేవిధంగా గవర్నమెంట్ కూడా మనకి చక్కటి సదుపాయాలు, చక్కటి ఆర్థికపరమైన ఇది అందజేయడం జరుగుతుంది. ఆ విధంగా మనం అందరం కష్టపడి ప్రభుత్వానికి మంచి పేరు తీసుకుని రావాలని, అదేవిధంగా మన బాధ్యతల్ని, మన కర్తవ్యాలను మనం గుర్తిరిగి మనం చక్కగా పనిచేయాలని నేను కోరుకుంటూ. వార్తలు ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. రసాబసాగా సాగిన గుడివాడ మున్సిపల్ సమావేశం. మున్సిపల్ చైర్మన్ను అడ్డగించే ప్రయత్నం చేసిన వైకాపా నేతలు. టీడీపీ వైకాపా నేతల కుమ్ములాట. రంగప్రవేశం చేసిన పోలీసు యంత్రాంగం. దమ్ముంటే కొడాలి నాని రాజీనామా చేయాలని, తాను సైతం రాజీనామా చేసి ఎన్నికలకు వెళ్లడానికి సిద్ధంగా ఉన్నానంటూ నానికి సవాల్ విసిరిన మున్సిపల్ చైర్మన్ యలవర్తి. ఎన్నికల్లో తనను ఓడిస్తే మరలా రాజకీయాల గురించి మాట్లాడను అంటూ నానిపై సవాల్. వైకాపా పార్టీ పైన గెలిచిన నేడు పార్టీ మారి పదవులు అనుభవిస్తున్న వారికి కుక్కకాటుకు చెప్పుదెబ్బ అనే విధంగా చెప్పుతో దాడి చేయడం జరిగిందన్న శాసనసభ్యులు కొడాలి నాని. దమ్ముంటే పదవులకు రాజీనామా చేసి ప్రజల ముందుకు రావాలంటూ సవాల్ విసిరిన శాసనసభ్యులు కొడాలి నాని. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.